వాడు పెద్ద సైకో ఆడు బాబాయ్, వాడి గురించి ఇప్పుడు ఎందుకు? వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, లేదు ఇంకోటి అవసరం లేదు. కంటి క్లియర్ కట్ గా కనపడతా ఉంది అసలు ఏమీ జరగలేదని. ఏమీ జరగకపోయినా ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళందరూ ఏదో దాన్ని ఏదో చూపించే ప్రయత్నం, వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం వీళ్ళే చేస్తా ఉన్నారు. అటు చూడు బే. ట్యాక్స్ ఇన్వాయిస్ అండి, ఏఆర్ డైరీ వాళ్ళ ట్యాక్స్ ఇన్వాయిస్. కమ్ములు పత్రబాబు చెప్పకో. ఏఆర్ డైరీ వాళ్ళు మొత్తం 8 ట్యాంకర్లు సరఫరా చేశారు. ఏదో తేడాగా ఉందేంటి? మొదటి 4 ట్యాంకర్లు వాడటం జరిగింది. దీనికి మీరు ఏమంటారు సార్? సెకండ్ 4 ట్యాంకర్ సెకండ్ బ్యాచ్ క్వాలిటీ మీద కంప్లైంట్స్ రావడంతో అది మన ల్యాబ్ కు పంపించాలి, అంతా తెలుసు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? అలా ఏమీ జరగలేదు అని చెప్పే కార్యక్రమం వీళ్ళంతా కలిసికట్టుగా ఇవే చూసి ఇవే మాట్లాడి ఇవే చూసి ఇవే చెప్పాలి. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే. అంతే కదా జరగాల్సింది. నిన్నెవడు అడిగాడు? జరగకపోయినా కానీ జరిగింది అని ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టించి దాన్ని అబద్ధం జరిగింది 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 అని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సైతాన్ వేదాలు వెల్లిస్తుందా? ఏం జరిగింది ఏం జరగలేదు అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ కూడా ఆధారాలన్నీ ఒకటి ఆధారాలన్నీ కూడా చూపిస్తా ఉన్నాం. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. చూపించడం జరిగింది, ఇవన్నీ చూస్తా ఉన్నారు, కనిపిస్తా ఉన్నాయి. లెట్ us hit the small screen. come. ఈడిగాంతి బిల్డప్ ఇచ్చింది. And one thing, sir. దీంట్లో ఏం చేస్తారు వచ్చి ఎవరైనా కానీ వచ్చి? ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు? ఏంటి బాబా అన్న ఇంకోసారి? అంటిల్ అండ్ అన్లెస్ నాకు అర్థం కాలేదు సార్. రాజకీయ స్వార్థం కోసం ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇలా వీళ్ళు కూడా ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేసి ఒక తప్పుడు ప్రచారం చేసి చెప్పరా? చెప్పు. అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బావ ధర్మారెడ్డి, బాబాయి సుబ్బారెడ్డి, మామ కరుణాకర్ రెడ్డి, మామండ కరుణాకర్ రెడ్డి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా? ఫస్ట్ నాకు తెలీదు. మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నప్పుడు తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ, చూసావా రామా? వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ ఎవడు తగ్గటల, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మని కొట్టారు. కావాలని దుర్బుద్ధితో ఏంటి సార్ అది? రాజకీయాలతో లబ్ధి రాజకీయ లబ్ధి పొందేందుకు వీడు మారడు, బుద్ధి లేని సన్నాసి. ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం. తర్వాత ఆదివారం పొద్దున కాబట్టి సండే సర్వీస్ ఉండాలి అనుకున్నా. ఆదివారం పొద్దున కాబట్టి సండే సర్వీస్ ఉండాలి అనుకున్నా. ఆ ప్యాలెస్ లోనే గెస్ట్లందరితో సండే వర్షిప్ చేశాం, థ్యాంక్స్ గివింగ్ చేశాం. చెప్పింది కూడా అబద్ధమేనా? ఆ పాస్టర్ కూడా వచ్చిన పాస్టర్ అక్కడ బోధించారు. అనిల్ గారు వర్షిప్ లో రీడ్ చేశారు. అద్భుతంగా జరిగింది ఆ మెసేజ్ కూడా. ఏం నువ్వు చేసింది? నాకు రావట్లే సార్. సాల్వేషన్ ప్రేయర్ ఇస్తే అన్యులు ఆయన ఒక జంట క్రీస్తుని అంగీకరించారు కూడా. ఎరా అంతా బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? కాదండి, మీరు చెయ్యాలంతే.